హాయ్ గైస్. కే డ్రామా చూద్దాం అనుకునే వాళ్ళకి అండ్ కే డ్రామాని చూడడం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఒక మంచి వెబ్ సిరీస్ ఈ వీకెండ్కి చూద్దాం అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ రీసెంట్ టైమ్స్లో. జూన్ 5th రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకోబోయే ముందు, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి టీచ్ యు ఎ లెసన్. సో ఇది చాలా మంచి వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో. ఇట్ ఈజ్ ఎవ్రీ పోర్షన్ కూడా ఎంగేజ్ చేస్తూ వెళ్తారు. ఎవ్రీ ఎపిసోడ్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టచ్చనికుండా తీసుకెళ్తారు. అండ్ పర్టికులర్ టైంలో కొంచెం బోర్ కొట్టచ్చు, ఎందుకంటే రిపిటేటివ్గా ఉందనిపించవచ్చు కొన్ని ఎపిసోడ్లో. 1 or 2 ఎపిసోడ్స్, అది కూడా 4th and 5th అనుకుంటాను. రిమైనింగ్ ఎపిసోడ్స్ అంతా సూపర్గా ఉంటాయి. అండ్ మీకు ఎక్కడ బోర్ కొట్టచ్చనికుండా మంచి ఫైట్లు, మెసేజెస్తో పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. సో మీరు ఎక్కడ బోర్ కొట్టే ఫీల్ అవ్వదు. అగైన్ ఇది బోర్ కొట్టదంటే డిపెండింగ్ ఆన్ యూ. సో మీకు కే డ్రామాస్ కానీ వెబ్ సిరీస్ చూసి అలవాటు ఉంటే మాత్రం ఇదేం బోర్ కొట్టదనే చెప్పుకోవచ్చు. అండ్ టీచ్ యు ఎ లెసన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్లో చాలా విషయాల గురించి అయితే చెప్తారు. ముఖ్యంగా మన కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, విద్యా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అవి చేస్తున్న తప్పులేంటి, పేరెంటింగ్ చేస్తున్నటువంటి తప్పులేంటి, ఇలా ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తూ 10 ఎపిసోడ్స్లోన 10 డిఫరెంట్ మెసేజెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చూస్తున్న 10 ఎపిసోడ్లు ఎంగేజ్ చేస్తూ డిఫరెంట్ మెసేజెస్ చూడడం, ఎవ్రీథింగ్ కమ్ టు ఫస్ట్ అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఉంటుంది అనమాట. హీరో కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ సూపర్గా యాక్టింగ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడం అనేది ఎలా స్టార్ట్ అవుతుందిరా అంటే, ఒక హత్య జరుగుతుంది ఒక పర్టికులర్ స్కూల్లో, కాలేజీలో. అండ్ ఆ హత్యని అండర్లయింగ్గా చూపిస్తూ, ఐ మీన్ అది అప్పుడప్పుడు అదొక పర్టికులర్ అండర్లయింగ్గా వెళ్తూ ఉంటుంది ఆ స్టోరీ. సో రిమైనింగ్ ఎపిసోడ్స్లో ముఖ్యమైన ఇవి ఉంటాయన్నమాట, ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఆ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేస్తూ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ మెయిన్ ఫస్ట్ చూపించినటువంటి స్టోరీని కన్క్లూడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక స్కూల్లో జరిగేటువంటి హత్యతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంటే విద్యకు సంబంధించినటువంటి మంత్రి ఉంటారు కదా, ఎడ్యుకేషనల్ మినిస్టర్. సో తను ఒక డెసిషన్ తీసుకునేసి ఈఆర్పిబి అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. ఆ సంస్థను స్థాపించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కానీ, ఆ స్టూడెంట్స్లో కానీ, పేరెంట్స్లో కానీ, అండ్ కాలేజెస్లో కానీ, ఇలా అన్ని పోర్షన్స్ రిలేటెడ్గా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఎలాంటి మెసేజెస్ పాస్ చేస్తారు. అండ్ క్వశ్చన్ పేపర్ లీక్, మన ఇండియాలో సెన్సేషన్ అయినటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఉంది కదా, సో అలాంటి క్వశ్చన్ పేపర్ లీక్ గురించి కూడా ఒక ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారు క్వశ్చన్ పేపర్ లీకేజ్ రిలేటెడ్గా అనేసి, అండ్ వాటన్నిటిని కూడా మంచిగా కన్క్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. హీరో అయితే సూపర్గా యాక్టింగ్ చేశారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి ఫిమేల్ క్యారెక్టర్ 3rd ఎపిసోడ్లో ఇంట్రడ్యూస్ అవ్వడం జరుగుతుంది. షీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐ మీన్ సపోర్టింగ్ క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్ ఇన్ ద వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ అయితే ఇన్స్టాలో కూడా చాలా రీల్స్ అయితే చూసాను నేను. మంచిగా అప్లాజ్ వస్తుంది ఆమె క్యారెక్టర్కి. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యారెక్టర్ చూస్తే మీరు చాలా ఐ మీన్ ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వై వీ డోంట్ హ్యావ్ అన్నట్లు క్వశ్చన్ వస్తుంది. అంటే కొంచెం కామెడీ సెటరికల్గా ఉంటూనే సో తను వర్క్ తను చేస్తూ వెళ్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో 10 ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్లోనే ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ని కన్క్లూడ్ చేస్తారు క్లియర్గా. అండ్ ఆ ఎపిసోడ్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్స్గా వస్తూ ఉంటాయి. సో అలా మంచి పవర్ ప్యాక్డ్గా ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్ కన్నా మీరు మిస్ అయితే యూ విల్ రిగ్రెట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్తాను నేనైతే. సో ఈ వీకెండ్కి చుట్టూ ఐ మీన్ మన బెంగళూరులో అయితే వర్షం పడుతుంది, అండ్ చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో అయితే వర్షం పడుతుంది. సో రూమ్లో ఉంటే మీరు ఈ వెబ్ సిరీస్ని చూడడం స్టార్ట్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో ఇంకొక మంచి వెబ్ సిరీస్ కానీ మూవీ సజెషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీరు ఈ వీకెండ్కి ఇంకో సినిమా ఏదన్నా చూద్దాం అనుకుంటే ద గ్రే మ్యాన్ ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది, ధనుష్ కూడా యాక్టింగ్ చేశాడు. సో అది కూడా ఒకసారి చూడండి. సో దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.